ఇదిగో అమ్మాయిలు, మీకే ఈ వీడియో. మన లైఫ్లోకి ఎవరో భర్తగా వస్తారు, తనే ఫైనాన్షియల్గా అన్నీ చూసుకుంటారు, టెన్షన్ ఎందుకులే, బ్రతికేద్దాం హ్యాపీగా అని అనుకుంటున్నారా? ఆ రోజులు పోయాయి అన్నమాట. మీ లక్ బాగుంటే మీరు వర్క్ చేసినా ఏం చేయకపోయినా చెల్లుతుంది అనమాట. అన్నీ మంచిగా ఉంటాయి. కానీ మీ లక్ బాగోకపోతే ప్రతిరోజు నరకంగా ఉంటుంది. అంటే ముద్ద కూడా నోట్లోకి పోదు, అలా ఉంటాయన్నమాట మాటలు. ఇంతకీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఆడపిల్లలు దేనిలోని తక్కువ కాదు మగాళ్ళ కంటే అని చెప్పడానికైతే మాత్రం కాదు. అలాగని మీరు వర్క్ చెయ్యండి, ఇండివిజువల్గా ఉండండి అని కూడా కాదు. బట్ వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? దేనికోసమైనా ఎక్స్పెక్టేషన్ ఎందుకు వాళ్ళ నుంచి? ఆ అబ్బాయి తెస్తాడులే, అబ్బాయి సంపాదిస్తాడులే, మనం మంచిగా కూర్చొని బ్రతకొచ్చులే అని చాలామంది, అంటే కొంతమంది అమాయకమైన ఆడపిల్లలు ఉన్నారనమాట. దానిలోంచి బయటికి రమ్మని చెప్పడానికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఫస్ట్ తెలియట్లేదు వాళ్ళకి దాని తాలూకా ప్రభావం. సో రోజులు మారాయి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన పని అంటూ మనం చేసుకుంటూ పోవాలి. నా పర్స్పెక్టివ్ నేను చెప్తున్నాను అనమాట. చాలా చూస్తున్నాను ఈ మధ్యలో. సో ప్రతి రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరూ తీసుకోవాలి, నాట్ ఓన్లీ వన్ పర్సన్. మేబీ తను సంపాదించినంత మీరు సంపాదించకపోవచ్చు, బట్ మీరు స్టార్ట్ చేయాలి. లైక్ ఏదో ఒకటి ప్రయత్నించాలి. నాకేమీ తెలీదు, నాకు చెప్పేటోళ్ళు లేరు అని చెప్పకండి సాకులు. మీకు స్మార్ట్ ఫోన్ ఉండాలే కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్, ఇన్ఫ్యాక్ట్ వేల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీరు ఇంప్లిమెంట్ చేయలేనన్ని ఐడియాస్ ఉంటాయన్నమాట దాంట్లోని. సో జస్ట్ మీరు మట్టుకి ఆ థాట్స్లో నుంచి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు మన లైఫ్లో అని, మనకు పెళ్ళైతే చేంజ్ అవుతుంది మన లైఫ్ అనే దాంట్లోంచి బయటికి రమ్మని చెప్పడానికి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, మన వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. కెరీర్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.